ఈరోజు దేవుని చిత్తం, నీ జీవితం పట్ల దేవుని చిత్తాన్ని కనుగొనడం. ఏంటిది దేవుని చిత్తము? మానవులను దేవుడు సృష్టించినప్పుడు మరి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటుంది. దేవుని ప్రణాళికలో నువ్వు పాలి భాగస్తురాలు కావాలి అని అనుకుంటే మొదటగా మనం చేయవలసింది ఏంది అని అంటే దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. మొదటిగా ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తము నీ జీవితం పట్ల ఎట్లా తెలుస్తుంది? దేవుని చిత్తం అంటే ఒకవేళ నేను సండే చర్చికి పోతున్నా, ఓకే వెరీ గుడ్. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఓకే వెరీ గుడ్. ఇవన్నీ ఓకే, కానీ దేవుడు నీ ఎడల ఒక చిత్తము కలిగి ఉంటాడు. దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుడు నీ ఎడల ఆయన ప్రణాళికలో ఏ ప్రణాళిక అయితే నీ ఎడల కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలోకి నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ అడుగులను దేవుడు స్థిరపరుస్తాడు. నీ అడుగులను దేవుడు ముందు చేయి పట్టుకొని దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అందుకనే మరి కీర్తనకారుడు మనం చూసినట్లయితే మరి కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే 143వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చూసారా, మరి కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏంటంటే మనం ఫస్ట్ దేవునిని ఐడెంటిఫై చేయాలి. మన జీవితంలో దేవునిని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో అప్పుడు దేవుడు మన ఎడల కార్యాలు చేయడం మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా మాట్లాడుతుంది ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఎగ్జాక్ట్గా దేవుడు నీ కుడి చేయిని పట్టుకొని నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటే ఇక్కడ మరి కీర్తనకారుడు అంటున్నటువంటి మాట 10వ వచనంలో ఏముందంటే నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ఇక్కడ మరి ఈ కీర్తనకారుడు దావీదు చెప్తుంది ఏంటంటే ఎగ్జాక్ట్గా దేవుని ప్రణాళికలోనే నడుచుకోవాలని కీర్తనకారుని యొక్క వాంఛ. ఈరోజు చూస్తే మన జీవితంలో మనకున్న వాంఛ ఏంటి? మనకున్న ఆలోచన ఏంటి? మనకున్నటువంటి మన నిర్ణయాలు ఏంటి అంటే మనకు అనేక మైండ్లో అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మన జీవితంలో మన తలంపులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఇరుగు పొరు వారిని దృష్టిలో పెట్టుకొని మనము అడుగులు వేస్తే ఆ అడుగులు ఎప్పటికి కూడా దేవుని చిత్తానుసారంగా నెరవేర్చాయి. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మనము దేవుని దగ్గరికి వస్తామంటే ఫస్ట్ నీకు నీ దేవుడు ఎవరో తెలవాలి. ఏందంట? ఫస్ట్ నీ దేవుడు ఎవరో నీకు తెలవాలి. మొన్న చెప్పాను కదా, ఆయన సార్వభౌమత్యాన్ని నీకు తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ ప్రణాళిక దేవుని యందు నెరవేర్చబడుతుంది. కీర్తనకారుడు మరి ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆయన దేవుని చేత అభిషేకితుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, మరి దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వ్యక్తి. ఇక్కడ చెప్తుండే, ఇక్కడ నీవే నా దేవుడు. ఎవరి రక్తంలో నువ్వు కడగబడ్డావు? యేసయ్య రక్తంలో మనకు కడగ. యేసుక్రీస్తు ఎందుకొరకు ఈ భూమి మీద వచ్చింది అనేది, ఎందుకొరకు క్రీస్తు మన కొరకు మరణించబడ్డాడు, ఎందుకు మన కొరకు సమాధి చేయబడ్డాడు, ఎందు నిమిత్తము పరమును విడిచి ఈ భూమి మీదకి వచ్చిండో దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తిస్తావు. కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ నా సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించు. సమభూమి అనే మాటను ఎందుకు వాడడం జరిగిందంటే దేవుడు నీ పక్షాన ఉంటే దేవుడు నీ ఎడల కార్యాలు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మొదటిగా నీ జీవితంలో నువ్వు నీ అడుగులను దేవుడు స్థిరపరచాలని అనుకుంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేయడం.
మరి దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే తెలుసుకొని మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏమనుంది అక్కడ, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో చేరడంట. మన అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రార్థన చేసే అలవాటు ఉంది. నాకు లేదు అనే వారు ఉండరు ఎవరన్నా లోకి ప్రవేశించారు. మరి ఎవరు ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలోకి? మరి ఎవరు ప్రవేశించాలి? పరలోక రాజ్యం ఏర్పాటు చేసింది ఎవరి కొరకు? పరలోక రాజ్యమును మరి స్థిరపరిచింది ఎవరి కొరకు? మరి పరలోక రాజ్యంలో గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం ఏంటంటే, నమ్మకంగా ఉంటే తేజోవాసుల స్వాస్థ్యంలోకి మనం చేర్చబడతామని మనం నేర్చుకున్నాం. అయితే పరలోక రాజ్యంలోకి నువ్వు చేర్చబడాలి అంటే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. వాక్యంలో చూస్తే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే అలవాటు ఉంది. నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటాం, కానీ వీరందరూ ఈ వాక్య ప్రకారం పరలోక రాజ్యం వెళ్తారంటే, అందుకనే నీ జీవితం పట్ల దేవుని ప్రణాళికను అమలు అయ్యే రీతిగా దేవుని ప్రణాళిక ప్రకారము నువ్వు జీవించే విధంగా నీ ప్రవర్తన ఉండాలి, నీ నడిపింపు ఉండాలి, నీ యొక్క ఆలోచన విధానం ఉండాలి. ఎప్పుడైతే నీ దేవుడు, నువ్వు అనుకున్న దేవుడు, నువ్వు వెంబడించే దేవుడు, దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. అప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుకుంటావు. వాక్యంలో చూస్తే మరి ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము, చూసారా, పరలోకమందున్న తండ్రి చిత్తము చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. మరి ఎట్లా తెలుసుకోవాలి? నువ్వు ప్రవేశించాలంటే ఇగో ఇది చేతులు పట్టుకొని తిరిగితే ప్రవేశించాం. తెలుసా మీకు? ఇది చేతులు పట్టుకొని తిరగడం వల్ల ప్రవేశించాం. లేకపోతే పడుకునేటప్పుడు పక్కకు పెట్టుకొని పండుకుంటే ప్రవేశించాం. దీంట్లో ఉన్నది, దేవుని వాక్యంలో ఉన్నది మనము తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఆయన రాజ్యానికి మనము చేర్చబడ. ఎప్పుడు పాటిస్తాము అంటే నీ దేవుడు ఎవరో నీకు తెలిసినప్పుడే పాటిస్తావు. ఎప్పుడు పాటిస్తాం? నీ దేవుని యొక్క సార్వభౌమత్యము నీకు తెలిసినప్పుడే, నీ దేవుని యొక్క ఆయన గొప్పతనము నీకు తెలిసినప్పుడు మాత్రమే, నీ దేవుని యొక్క ప్రణాళిక నువ్వు తెలిసినప్పుడు మాత్రమే దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తావు. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవు. అంటే ఇంతకీ మరి దేవుని చిత్తం ఏంది? మరి ఎజ్రా గ్రంథంలో ఒక మాట రాయబడింది ఏంటంటే 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, ఎజ్రా గ్రంథం 10:11లో మనం చూస్తే ఎజ్రా గ్రంథంలో మనకు రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట, ఎవరి ఎదుట? మన ఫ్రెండ్స్ ఎదుట కాదు, మన బంధువుల ఎదుట కాదు, మన ఇతర వ్యక్తుల ముందు కాదు, నీ దేవుని ఎదుట, యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొనుడి. ఏందంట? దేవుని చిత్తాన్ని ఎట్లా తెలుసుకుంటామంటే మన పాపములను ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీకు దేవుని చిత్తం తెలియబడుతుంది. దేవుని చిత్తం నీకు ఎప్పుడు తెలియబడుతుంది అంటే మన పాపములను ఒప్పుకోవాలి. ఎందుకు పాపం అనే మాటను ఇక్కడ రాయబడింది అంటే, పాపము దేవుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు. పాపము లేకపోతే చెడు దేవుడు ఇద్దరు రెండు ఫ్రెండ్స్ కాదు. ఎవరు ఫ్రెండ్స్ అవుతారంటే నీతి పరిశుద్ధత రెండు ఒకటి, నీతి యథార్థత ఒకటి. అయితే ఈ నీతి అనే మాటను ఎప్పుడు మనం వాడతామంటే క్రీస్తును కలిగి జీవించినప్పుడు నీతి అనే మాటను వాడతాం. అందుకనే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొనాలి. కానీ ఎప్పుడు అది నెరవేరుతుంది? పాపములను ఒప్పుకొని చెడును విడిచిపెట్టి దేవునికి విరుద్ధమైన మనసులో నుంచి బయటికి వచ్చి, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావంలో నుంచి బయటికి వచ్చి దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుని చిత్తం నీ ఎడల బయలుపరచబడుతుంది. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకోవాలి. మనం చేసే తప్పును ఒప్పుకోకుండా, దేవా
నీ చిత్తము నా ఎడల బయలుపరచు దేవా. దేవా నేను ఉద్యోగానికి పోతున్న దేవా, ఉద్యోగం ఈ దేవా, నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఉంటుంది. కానీ మనం ఇంకోటి అనుకుంటాం, లాస్ట్కు ఎండప్ అయ్యేది ఎక్కడ? చిన్న జాబ్లో ఎండప్ అవుతాం. అదే నా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు కొనుక్కుంటాడు. అదే దేవుని చిత్తం. మరి దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు అంటే తన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో అందరికంటే అప్పర్ హ్యాండ్గా తలగా పెట్టడానికే మన అందరినీ కూడా నియమించాడు. అయితే దేవుని ఉద్దేశము ఎందుకు నెరవేర్చబడతలేదు అని అంటే ఎజ్రా గారు చెప్తున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుంది, అక్కడ మన పాపములకు మనము విముఖుడం అవుతున్నాం, మన పాపములను మనము ఒప్పుకోవడం లేదు. పాపం అంటే ఏదో దేవునికి, నేను చెప్తాను నా నిర్వచనం ఏంటంటే పాపం అంటే ఏంటంటే దేవునికి ఇష్టం లేని ఏది ఉన్న పాపమే. మనలో ఏముంది? మనకు దేవునికి ఇష్టమైంది ఉండాలంటే ఏముండాలి? మనలో సత్యం ఉండాలి. దేవునికి ఇష్టమైంది ఉండాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి. దేవునికి ఇష్టమైంది మనలో ఏది ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి. ఇగో ఇవి దేవునికి ఇష్టమైన విషయం. కనుక ఇవి లేకుండా మన విషయంలో వేరేది ఉన్నాయంటే మనం చేయవలసింది ఏందో తెలుసా? ఒప్పుకోవాలి. పక్కవారితో చెప్పండి, నువ్వు ఒప్పుకో. ఫస్ట్ ఒప్పుకున్నాక ప్రార్థన చేయి. ఒప్పుకోవాలి, పాపములను ఒప్పుకోవాలి, ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడాలి. ఈ సులభమేమైనా సులభమాది మనకు దేవుని చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడాలట. సాధ్యమా? అంతేనా? సాధ్యమా? మరి ఎట్లా తెలవాలి దేవుని చిత్తం మనకు? అందుకనే ప్రతిరోజు కూడా నువ్వు అడుగు తీసి అడిగేటప్పుడు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూపెట్టు, నీకు ఇష్టం లేని విషయం నాలో ఉందేమో చూపెట్టు ప్రభువా, నీకు ఇష్టమైనటువంటి పద్ధతిలో నేను నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, చూపిస్తావా? దేవుని ఎదుట మనము ప్రార్థన చేసే వ్యక్తులంగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయము దేవుని ఎదుట సిద్ధపడినట్లయితే దేవుని చిత్తము నీ ఎడల బయలుపరచబడుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడుడి. దేవుని చిత్తం అంటే ఏంది అసలు? అంటే ఆజ్ఞలను పాటించాలి. బైబిల్ కాదని మనం ఏం చేయొద్దు. ఏది చేసినా వాక్యానుసారమైనటువంటి జీవితము మనము చేయాలి. అది దేవుని యొక్క చిత్తం. దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించింది, మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఏం చేయాలంట? లోకము నుండి మనం ఏం చేయాలంట? ప్రత్యేకింపబడినప్పుడు మాత్రమే దేవుని చిత్తము నీకు బయలుపరచబడుతుంది. ఏం చేయాలి? మనము లోకంలో నుంచి ప్రత్యేకపరచబడాలి. లోకంలో ఏముంది? లోకంలో చెడుంది. లోకంలో ఏముందంటే దేవునికి ఇష్టం లేని భ్రష్టత్వం అంతా కూడా లోకంలో ఉంది. ఎందుకు దేవుని చిత్తము బయలుపరచబడతలేదంటే మనము ప్రత్యేకింపబడడానికే క్రీస్తు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడితే మనము ఇంకను లోకంనే వెంబడిస్తున్నాం, లోకాన్నే అనుసరిస్తున్నాం. ఇవి ఉండడం వల్ల దేవుని చిత్తములో మనము వెళ్ళలేకపోతున్నాం. అందుకనే వాక్యం చెప్తుంది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడుడి. సిద్ధపడతామా? సిద్ధపడగలుగుతామా? వాక్యం చెప్పి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకున్నప్పుడు మాత్రమే అది తెరవబడుతుంది. నీ కొరకు అది తెరవబడుతుంది. దేవుని కార్యాలను నువ్వు చూడగలుగుతాం. ఎందుకు వస్తుంది మరి దేవుని చిత్తాన్ని అనుసరించకుండా? ఎందుకు? మనకు లోకమే బాగుందా? లోకంలో ఉన్నటువంటి ఆలోచనలే బాగున్నాయా? లోకంలో ఉన్నటువంటి చెడే బాగుందా? లోకంలో ఉన్నటువంటి పద్ధతులే బాగున్నాయా? లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క భ్రష్టత్వమే బాగుందా? అంటే ఇవన్నిటి మధ్యలో మనము ఎప్పుడైతే జీవిస్తామో దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక
ఇక్కడ చూస్తే 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము చెందాలి. ఏందంట? నీ మనసు మారాలి. ఎప్పుడు మారుతావు? దేవుని వాక్యం విన్నప్పుడు. నీ పద్ధతి మారాలి. ఎప్పుడు మారుతుంది? దేవుని వాక్యం విన్నప్పుడు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, దేవుని వాక్యం నిన్ను ప్రభు వైపు నడిపిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను దిద్దుతుంది. కనుక నీ మనస్సు రూపాంతరపరచబడాలి అంటే దేవుని వాక్యానికి మనం అనుసరించాలి. ఈ లోకంలో ఆచారాలు ఉన్నాయి, లోకంలో ఏముంది? పద్ధతులు ఉన్నాయి, లోకంలో ఏముంది? లోకంలో ఉన్నటువంటి ఆ భ్రష్టత్వం అంతా లోకంలో ఉంది. దాన్ని అనుసరించొద్దు నువ్వు. మనము పాతది వదిలిపెట్టి మనం ఎన్నకు వచ్చినాం? ఇప్పుడు దేవునిలోకి రూపాంతరం చెందబడ్డాం. ఏ దేవుడు? యేసుక్రీస్తులోకి రూపాంతరం చెందబడ్డాం. అంటే పాతవి గతించిపో. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం. ఏంటిది ఉత్తమం? ఉత్తమమైన దాన్ని అనుసరించాలి. ఏంటిది ఉత్తమం అంటే క్రీస్తే ఉత్తమము, దేవుడే ఉత్తమము. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం చెందాలి. అంటే పలానా రోజు నేను ఆ తప్పు చేసిన, దేవుని చిత్తం తెలుసుకున్నా, దాన్ని విడిచిపెడుతున్నా. పలానా రోజు నేను అది చేసిన, అది తెలుసుకున్నా, నేను విడిచిపెడుతున్నా. మరలా నా జీవితంలో రిపీట్ కాదు అది. ఇంకా మరలా నేను దాన్ని అనుసరించే. ఇంకా ఎందుకు? నా మనసు రూపాంతరము చెందబడింది. నా జీవితంలో ఎవరు కనబడాలి అంటే, నీ జీవితంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు కావాలంటే క్రీస్తు. నీ జీవితంలో నువ్వు నిలబడితే నీలో నుండి ఏం ప్రకాశించాలంటే క్రీస్తులో ఉన్నటువంటి సత్యం ప్రకాశించాలి, క్రీస్తులో ఉన్నటువంటి వెలుగు కనబడాలి, క్రీస్తులో ఉన్నటువంటి నీతి కనబడాలి. అప్పుడే రూపాంతరపరచబడిన వ్యక్తులంగా మనం ఉంటాం. ఇది లేకుండా మనం ఎన్ని చేసినా దేవుని చిత్తానుసారమైనటువంటి దేవునిలో ప్రత్యేకింపబడిన వ్యక్తులంగా దేవుడు మనల్ని గుర్తించాడు. దేవుడు మనల్ని గుర్తించాడు. జీవితం పట్ల దేవునికి ఎప్పుడు ఉపయోగం అంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని నువ్వు జీవించినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితం పట్ల మహిమపరచబడతాడు. అది దేవుని వాక్యం. రూపాంతరపరచబడాలి. నీ పక్కవారితో చెప్పు, నువ్వు రూపాంతరపరచబడాలి. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం మీద పరీక్షించి దేవుని కొరకు మనము బ్రతకాలి. మొదటిదేంది? పాపమును ఒప్పుకొనుటయే దేవుని చిత్తము. ఏంటిది మరి? ఏది దేవుని చిత్తం అంటే పాపమును ఒప్పుకొనుటయే దేవుని చిత్తము. కనుక రెండోది పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. చూస్తే మొదటి తెస్సలోనియన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, మొదటి తెస్సలోనియన్లకు రాసిన పత్రిక 4-5వ వచనం, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని. ఏందంట? పరిశుద్ధతయు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెనో అది. అంటే నీ జీవితము జీవించే ప్రతి అడుగు, నువ్వు వేసే ప్రతి అడుగు ఏ రీతిగా వేయాలంట? పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అదే దేవుని చిత్తం. నువ్వు తప్పులు చేసినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా సరి చేసుకోవాలి. అదే దేవుని చిత్తం. రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు లోపట నాటబడినటువంటి పరిశుద్ధాత్ముడు చెప్తాడు, అరే నువ్వు రాంగ్ స్టెప్ వేసినావు, ఈరోజు దాన్ని సరి చేసుకో. నువ్వు ఫోన్ రాంగ్ కాల్ మాట్లాడినావు, ఈరోజు సరి చేసుకో. నువ్వు తప్పటడుగు వేసినావు, ఈరోజు సరి చేసుకో. అగో అది దేవుని చిత్తం. సరి. మరి దేవుని యొక్క వాక్యం మూడోది ఏంటంటే, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుటయే దేవుని చిత్తం. పరిశుద్ధుల కొరకు
విజ్ఞాపన చేయుటయే దేవుని చిత్తం. మరి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలంట. మరి మన సర్కిల్ ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఏం చేయాలంటే మనము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడమే దేవుని చిత్తము. మరి దేవుని చిత్తం అయితే మన ఫ్రెండ్స్ ఎవరు? మన బంధువులు ఎవరు? మన నేబర్స్ ఎవరు? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏందంట? మూడోది, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుటయే దేవుని చిత్తము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగు. దేవుడు ఏం చేస్తాడంట? నీ హృదయాన్ని పరీక్షిస్తాడంట. ఏం చేస్తాడు దేవుడు? నీ హృదయాన్ని. ఈరోజు మనం చేసే పనులు మన ఇంట్లో ఉన్న వారికే తెలియకపోవచ్చు, మనం చేసే పద్ధతులు మనకు ఉన్నటువంటి అన్నదమ్ములకే తెలియకపోవచ్చు, మనం చేసే పనులు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకే తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం చూడండి, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలంట? ఇతరుల కొరకు ప్రార్థన చేయడమే దేవుని చిత్తం. నాలుగవది ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనము అడుగు తీసి అడిగేస్తున్నందుకు, దేవుడు కాపాడుతున్న దాన్ని బట్టి స్తుతులు చెల్లించాలి. దేవునికి మన జీవితంలో వేసే ప్రతి అడుగును కాపాడుతున్నందుకు, మనం తీసుకునే గాలిని ఇస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏమి ఇచ్చిండో దాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు శ్వాస తీసుకొని కళ్ళు తెరిచి చూస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించినా ఎప్పుడన్నా? చెల్లించిరా? వెరీ గుడ్. అది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దేవుడు నీ ఎడల చేస్తున్న కార్యములను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ బైబిల్ అంటాడు ఏంటంటే, ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలయ్యా? ఏమి అనికి దేవుని రుణం తీసుకోలేము మనం. దేవునికి ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే, ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుని అందును బట్టి దేవుని స్తుతించాలి. మనం ఎన్ని ఇచ్చినా కూడా దేవునికి తక్కువ. దేవుడు నీ ఎడల చేస్తున్న మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందరం చేయాలి. ఎందుకంటే దేవుడు ఒక రెప్పపాటున మనల్ని మర్చిపోతే మన బ్రతుకు అగమ్య గోచరంగా ఉంటుంది. కనుక మనము దేవునికి నిత్యం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగోది ఏంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. ఐదవది, నిత్య జీవము పొందుటయే దేవుని చిత్తం. ఏంటి? ఐదవది ఏంటంటే, నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తం. ఎంతమంది పోతారు దేవుని దగ్గరికి? దేవుని చిత్తం ఏందో తెలుసా? నువ్వు 100కు 100% దేవుడు ఎక్కడ కూర్చుండో అక్కడ కూర్చోవడమే దేవుని చిత్తం. దేవుని రాజ్యంలోకి నువ్వు చేర్చబడమే దేవుని చిత్తం. మరి అక్కడ పోవాలంటే నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే MA LLB కాదు. నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ కాదు, ఎంటెక్ కాదు. నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? PhD డాక్టరేట్లు కాదు. నీకు ఉండాల్సిన కావాల్సిన నీతి, పరిశుద్ధత. ఇవి రెండే దేవుడు నిన్ను అడుగుతాయి. నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలి అంటే నీతి, పరిశుద్ధత. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ఏంటంటే నిత్య జీవము పొందుటయే దేవుని చిత్తము. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. ప్రతి వాడును నిత్య జీవము తండ్రి చిత్తం. ఇక్కడ చూడండి, ఇక్కడ కుమారుని చూచి. ఎవరి కుమారుడు? కుమారుని చూచి. ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు కనుగొంటావో, యేసుక్రీస్తుని పోలి ఎప్పుడైతే జీవిస్తావో, యేసుక్రీస్తుని అనుసరించి ఎప్పుడైతే బ్రతుకుతావో, యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనలో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, అప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో నీ జీవితము స్థిరపరచబడుతుంది. దేవుని సంకల్పంలో నువ్వు నాటబడతావు. అదే నిత్య జీవం. దేవుని వాక్యం చూస్తే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచుచు. ఎవరి యందు? కుమారుని చూచి యేసుక్రీస్తులో విశ్వాసముంచుచు.
నీ విశ్వాసం ఎక్కడుంది? నీ విశ్వాసం ఈరోజు ఎక్కడుంది? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. అంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా నువ్వు నరకానికి పోవడానికి వీలు లేదు. దారి తప్పి కూడా నరకానికి పోవడము వీలు కాదు. ఎప్పుడు పోతాం నరకానికి అంటే ఆజ్ఞలను విడిచి బ్రతికినప్పుడు. ఎప్పుడు పోతాం నరకానికి అంటే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అంటించుకున్నప్పుడు. ఎప్పుడు పోతాం నరకానికి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా మన స్వచిత్తాన్ని అనుసరించినప్పుడు. ఎప్పుడు పోతాం నరకానికి అంటే దేవుని ఇష్టానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు పోతాం. మన ఇష్టానుసారంగా బ్రతకాలంటే లోకంలో ఉన్నటువంటి చెడునంతా కూడా అంటించుకొని నరకానికి వెళ్తాం. అది కాదు దేవుని చిత్తం. 100కు 200% ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నిత్య జీవము పోవడమే దేవుని చిత్తము. నిత్య దినమున వానిని లేపుతాడంట. నువ్వు మరణించిన దేవుని రాజ్యంలో 100% నువ్వు స్థిరపరచబడతావు. అది దేవుని చిత్తం. ఆ చిత్తానికి వెళ్ళాలి అంటే దేవుడు చెప్పినట్టు మనం బ్రతకాలి భూమి మీద. అక్కడికి వెళ్ళాలి అంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సంకల్పం చొప్పున నువ్వు నడచబడాలి. నీ జీవితంలో 100కు 100% దేవుని చిత్తము నెరవేర్చబడాలి అంటే దేవుని ప్రణాళిక ప్రకారం నువ్వు నడుచుకోవాలి. దేవుని ప్రణాళిక నీకు ఎట్లా తెలుస్తుందంటే వాక్యము చదవడం ద్వారా, వాక్యాన్ని అనుసరించడం ద్వారా. అప్పుడు నీ గ్రోత్, నీ అభివృద్ధిని ఈ భూమి మీద ఎవ్వరు ఆపలేరు. ఎవ్వరు కూడా ఆపలేరు. నీ ఏడల ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళికను ఎవ్వరు కూడా మార్చలేరు. అన్లెస్ నీకు నువ్వు చెడిపేసుకుంటే తప్ప, నీకు నువ్వు దూరం చేసుకుంటే తప్ప. కనుక మనమందరము దేవుని కృపలో దినదినము అభివృద్ధి చెందాలి. దినదినము వాక్యంలో అభివృద్ధి చెందాలి. దినదినము దేవుని ప్రణాళికలో మనం స్థిరపరచబడాలి. దినదినము మనం దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా జీవిస్తే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. తద్వారా దేవుని రాజ్యానికి 100% మనం వెళ్తాం. అది దేవుని చిత్తం. ఏమేమి చెప్పినా ఒకసారి చెప్పండి. 5 చెప్పినా నేను. పాపమును ఒప్పుకొనుటే దేవుని చిత్తం. చెప్పండి త్వరగా. పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుటే దేవుని చిత్తం. 3వది పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుటే దేవుని చిత్తం. 4వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే దేవుని చిత్తం. 5వది నిత్య జీవము పొందుటే దేవుని చిత్తం. కనుక ఈ రాత్రికాల వేళలో మనం ఒక తీర్మానం చేసుకుందాం. మనం 100% దేవుని చిత్తాన్ని ప్రకారం మనం నడుచుకోవాలి. అందరూ కూడా